ఈ మసాలాని అందులో పెట్టుకోవాలి అలాగా. ఇది అంత బాగా కలిస్తే అంత బాగుంటుంది బజ్జీ. ఇందులో ముంచి బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. చూస్తున్నారుగా వర్షం పడుతుంది, చాలా పెద్ద వర్షం. ఈ వర్షంలో బజ్జీలో పకోడీలో ఏవో ఉంటే బాగుంటాయి. ఈ వర్షం పడుతుందనే ఇప్పుడు మిర్చి బజ్జీ చేయాలని ప్లాన్ చేసాం. కాకపోతే అవుట్డోర్లో ఈరోజు అవ్వదు, ఈరోజు ఇండోర్. ఇంట్లో మిర్చి బజ్జీలు చేస్తాం. మిర్చి బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాం. అంటే ముందు మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది. ముందుగా చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోవాలి. చింతపండు పులుపుని దాంట్లో జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుందాం. తర్వాత కారం 1 టీ స్పూన్ వేసుకుందాం. దాంట్లో ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుందాం. 1 టీ స్పూన్ వేసుకుందాం. వేసి వీటిని బాగా కలుపుకుందాం. మిరపకాయలని బాగా కడుక్కుందాం. ఇలా చివర్లు కట్ చేసుకోవాలి. చివర్లు కట్ చేసి ఇందులో ఉన్న గింజలు తీసేయాలి. ఇలాగా మనం ముందుగా కలుపుకొని ఈ సాస్ని పెట్టుకోవాలి. ఇలా మిరపకాయలు చీల్చి ఇందులో పిక్కలు తీసేయాలి ఫస్ట్. ఈ మసాలాని అందులో పెట్టుకోవాలి. అలాగా శనగపిండి ఒక 1/2 కేజీ వేసుకుందాం. క్రిస్పీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరిపిండి కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. వాటర్ వేసి కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి బజ్జీలు. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇది అంత బాగా కలిస్తే అంత బాగుంటుంది బజ్జీ. అన్నీ గ్లాసులో వేసుకుందాం. ఈ గ్లాసులో నుంచి బజ్జీ ముంచి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే వేయాలి బజ్జీ, లేకపోతే పిండి మొత్తం ఆయిల్లో వదిలేస్తుంది. అందుకు ఇలా బజ్జీని ఇందులో ముంచి మూడు ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రై అయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ తీసుకోవాలి.
బజ్జీలు మంచి క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయి. వర్షంకి బజ్జీలు తింటే మిర్చి బజ్జీ అది కూడా అసలు ఆ లెక్కే వేరు. చిన్నప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే మేము పకోడీలు అన్నీ చేసుకొని తినేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ వీడియో కోసం మళ్ళీ చేస్తాను. వర్షం పడిన రోజు తీసేద్దాం. ఇంకా ఫ్రై అయిపోయి ఇందులో ఇలా ఏం పెట్టమన్నది పెడితే మిర్చి బజ్జీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. అబ్బా బాబా అదిరిపోయింది. ఈ వర్షంకి ఈ కారం కారం మిర్చి బజ్జీ, అందులో చింతపండు మసాలా వేసాం కదా, అది హైలైట్గా తెలుస్తుంది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. నేను చెప్తే వీడు చేసింది వీడే టేస్ట్ చేసి చెప్తాడు అంటారా? టేస్ట్ చేసి చెప్తాను బాబా. చెప్పు ఎలా ఉందో. బాగుంది బాబా. చింతపండు మసాలా వేసావా? సూపర్గా ఉంది. బాగుంది. అబ్బా బాబా ఈ బజ్జీకి బజ్జీ, దీనికి ఇంకేం పేరు లేదు. చింతపండు మసాలా ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం అది వేసాను. ఓకే, బాగుంది కదా. ఈ వర్షాకాలం ఇలాంటి మిరపకాయ బజ్జీలు పకోడీలు తింటే బాగుంటుంది కదా. వర్షంకి హాట్గా ఫ్యాట్ అంటే మనం ఫస్ట్ నుంచే ఉన్నాం, మళ్ళీ ఇంక రావడానికి ఏముంది. మిరపకాయ బజ్జీ ఎలా చేసామో మీరు కూడా చూసి లైక్ వీడియో, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ ఎంకరేజ్ చేయండి. తర్వాత ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి. మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాయ్.